శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఒక యాగాన్ని, ఒక యజ్ఞాన్ని లేదా ఒక హోమాన్ని మనం ప్రత్యక్షంగా నిర్వహించుకోవడం అనేటువంటిది అవకాశం ఉన్నటువంటి వారు చేసుకోవచ్చు. కానీ మనం ప్రతి ఒక్కరూ ఆచరించాలంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, ఆర్థికంగా కావచ్చు, ఇలా మనకున్నటువంటి స్థల ప్రభావాల చేత కావచ్చు. అయితే భద్రాచల దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నరసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో 9 లక్షల గోమయ పిడకలతోటి 9 లక్షల నృసింహ మహామంత్రంతో అనితర సాధ్యంగా అత్యంత వైభవంగా ఒక హోమం నిర్వహించడం జరుగుతుంది. ఆ హోమంలో మనం పాల్గొని ఒక గోమయ సమితిని అంటే ఆవు పిడకని మన చేత్తోటి ఆ యొక్క హోమంలో వేయడం అనేటువంటిది మనకు నిజంగా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే 9 లక్షల పిడకలలోటి మనం నృసింహ మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ వేసేటువంటి ఈ యొక్క పిడక మన పాపపు రాసులన్నీ కూడా ధ్వంసం చేస్తాయి. ఎలాంటి గ్రహ ప్రభావాలను కూడా పటాపంచలయ్యేటువంటి అద్భుతమైనటువంటి ఉపాయం. అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యజ్ఞంలో పాల్గొనండి. యజ్ఞ సమయంలో స్వామిని దర్శనం చేసుకోండి. ఆ యజ్ఞంలో గోమయ సమితులను సమర్పించండి. విశేషమైనటువంటి గ్రహ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.